ఒక గిరిజన వీరుడి కథ ఇది. ఆయన ఇచ్చిన ఒక శక్తివంతమైన నినాదం ఇప్పటికీ దశాబ్దాలు గడిచినా న్యాయం కోసం జరిగే ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తినిస్తోంది. ఇంతకీ ఎవరా వీరుడు, ఏంటా నినాదం? పదండి తెలుసుకుందాం. జల్, జంగల్, జమీన్ అంటే నీరు, అడవి, భూమి. వినడానికి ఇవి కేవలం 3 సాధారణ పదాల్లా అనిపించొచ్చు, కాని కావు. ఇవి ఒక ప్రజల హక్కుల కోసం జరిగిన మహా విప్లవానికి ఊపిరిపోసిన మాటలు. మరి ఈ 3 పదాల వెనుక అంత శక్తి ఎలా వచ్చింది? అసలు తమ హక్కుల కోసం ఒక మనిషి ఎందుకు ప్రాణాలర్పించాల్సొచ్చింది? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనమీ కథలోకి వెళ్దాం. సరే, ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైం ట్రావెల్ చేయాలి. వెనక్కి 1901 సంవత్సరానికి వెళ్దాం. అంటే కొమురం భీం పుట్టిన కాలానికి, ఆ ఆదిలాబాద్ అడవుల్లోకి, ఆ గోండుల ప్రపంచంలోకి అడుగుపెడదాం. గోండులు వాళ్లెలాంటి వాళ్లంటే అడవిని తల్లిలా చూసుకుంటారు, భూమిని దేవతలా పూజిస్తారు. వాళ్ల జీవితంలో ప్రతీదీ, అంటే వాళ్ల అవసరాలు, సంప్రదాయాలు అన్నీ ఈ ప్రకృతితోనే ముడిపడి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల జీవన విధానానికి అడవే ప్రాణం, అడవే ఆధారం. అయితే అంతా ప్రశాంతంగా లేదు. నిజాం పాలన రాగానే వాళ్ల ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. వెట్టిచాకిరి పేరుతో జీతం లేకుండా పనులు చేయించుకున్నారు. వాళ్ల శరీరాలు కృశించిపోయాయి. దానికి తోడు భరించలేనంత పన్నులు. బతుకే భారమైపోయింది. చివరికి వాళ్ల సొంత భూముల నుంచే వెళ్లగొట్టారు. అంతటితో ఆగకుండా తల్లిలాంటి అడవిలోకి అడుగుకూడా పెట్టొద్దని ఆంక్షలు పెట్టారు. ఈ దోపిడీ వాళ్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఇదంతా కళ్ల ముందే జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఈ అణచివేతను చూస్తూ పెరిగాడు భీం. తన వాళ్లు పడుతున్న కష్టాలు చూసి ఇక చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఆయనలో ఒక తిరుగుబాటుదారుడు నిద్రలేచాడు. కేవలం ఒక సాక్షిగా మిగిలిపోవడం ఆయనకు ఇష్టంలేదు. ఒక యోధుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. భీం జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు చూస్తే ఆయన ప్రయాణం మనకర్థమవుతుంది. ఒక సాధారణ గిరిజన యువకుడి నుంచి ఒక మహా విప్లవ నాయకుడిగా ఎలా మారాడో తెలుస్తుంది. చిన్నప్పటినుండి చూసిన అన్యాయాలు, ఇతర స్వాతంత్ర్య పోరాటాల నుంచి పొందిన స్ఫూర్తి, ఇవన్నీ కలిసి 1940లో ఒక చారిత్రాత్మక పోరాటానికి పునాది వేశాయి. అప్పుడే భీం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. నిజమైన స్వేచ్ఛ అంటే ఎవరో వచ్చి ఇచ్చేది కాదు, కేవలం దోపిడీ నుంచి బయటపడటం మాత్రమే కాదు. అసలైన స్వేచ్ఛ అంటే తమ జీవితాల్ని, తమ వనరుల్ని తామే నియంత్రించుకోవడం. అదే స్వయంపాలన అని ఆయన బలంగా నమ్మాడు. ఇక ఆ స్వయంపాలన అనే నమ్మకమే భీంను కార్యాచరణలోకి దింపింది. మాటలు కాదు, చేతలు కావాలనుకున్నాడు. తన పోరాటానికి తనకు ప్రాణమైన అడవిని ఒక ఆయుధంగా మార్చుకున్నాడు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది. భీం నిజాం అధికారుల ముందు అస్సలు తలవంచలేదు. పైగా తన ప్రజల కోసం, తన ప్రాంతానికి స్వయం పాలన ప్రకటించాడు. ఇది మామూలు విషయం కాదు. ఇది నేరుగా నిజాం అధికారానికే విసిరిన ఒక పెద్ద సవాలు. చూడండి, భీమంటే కేవలం ఆవేశమున్న యోధుడు మాత్రమే కాదు, ఆయనొక అద్భుతమైన వ్యూహకర్త కూడా. గెరిల్లా యుద్ధతంత్రాన్ని వాడాడు. అంటే అడవిని తన సొంత కోటలా మార్చుకున్నాడు. చిన్న చిన్న బృందాలతో పెద్ద పెద్ద సైన్యాలకి చుక్కలు చూపించాడు. వేగంగా దాడి చేయడం, మళ్లీ అడవిలో కలిసిపోవడం. ఈ వ్యూహం నిజాం పోలీసుల్ని పూర్తిగా గందరగోళంలో పడేసింది. సరిగ్గా ఈ పోరాట సమయంలోనే మనం మొదట చెప్పుకున్న ఆ 3 పదాలు ఒక నినాదంగా మారాయి. జల్, జంగల్, జమీన్ అనే పిలుపు వేలాది మంది గిరిజనులను ఒక్కతాటిపైకి తెచ్చింది. ఇది కేవలం పిలుపు కాదు, వాళ్ల హక్కుల కోసం, వాళ్ల ఆత్మగౌరవం కోసం చేసిన ఒక సింహగర్జన. అయితే ప్రతి పోరాటానికి ఒక ముగింపు ఉంటుంది కదా. భీం పోరాటం కూడా ఒక ముగింపుకు వచ్చింది. అది ఒక వీరోచిత త్యాగంతో ముగిసి ఒక శాశ్వతమైన వారసత్వాన్ని మనకు మిగిల్చింది. ఇక ఆ చివరి ఘట్టం గురించి తెలుసుకుందాం. సంవత్సరం 1940. ప్రదేశం జోడేఘాట్. నిజాం సైన్యంతో భీకరమైన పోరాటం జరిగింది. భీం తన కొద్దిమంది అనుచరులతో కలిసి అసమానమైన ధైర్యంతో పోరాడాడు. వాళ్ల సంఖ్య చాలా తక్కువ. అయినా సరే వెనకడుగు వేయలేదు, లొంగిపోలేదు. ఆ రోజు భీం వీరమరణం పొందాడు. ఆయన శరీరం నేలకొరిగింది, కాని ఆయన ఆశయం మాత్రం అమరమై నిలిచింది. ఇక్కడ మనం భీం పోరాటాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలి. సాధారణంగా స్వాతంత్ర్యం అంటే రాజకీయ అధికారం అనుకుంటాం. కాని భీం కోరుకున్న స్వాతంత్ర్యం అది కాదు. ఆయన దృష్టిలో అసలైన స్వేచ్ఛ అంటే గౌరవంగా బతకడం, తమ కడుపు నింపుకోడానికి తమ జీవనోపాధిని తామే చూసుకోవడం, ముఖ్యంగా
తరతరాలుగా వాళ్ళు నమ్ముకున్న భూమితో బంధాన్ని కాపాడుకోవడం. కొమరం భీం భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కాని ఆయన స్ఫూర్తి మాత్రం ఈ రోజుకి బ్రతికే ఉంది. ఆయన ఇచ్చిన ఆ జల్ జంగల్ జమీన్ నినాదం దేశవ్యాప్తంగా ఎన్నో పర్యావరణ ఉద్యమాలకు, ఆదివాసీ హక్కుల పోరాటాలకు ప్రాణం పోస్తోంది. మనం చూసే ఆయన విగ్రహాలు, మనం వినే ఆయన కథలు అన్నీ ఆయన ధైర్యాన్ని మనకు ప్రతిరోజు గుర్తుచేస్తూనే ఉన్నాయి. సో కొమరం భీం చారిత్రక పోరాటం మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన ఇచ్చిన ఆ పిలుపు ఈ రోజుకీ మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. మరి ఆలోచించండి, మన చుట్టూ ఉన్న నీటిని, అడవిని, భూమిని కాపాడుకోవడానికి, వాటిపై ఆధారపడి బ్రతికే వాళ్ల హక్కులను గౌరవించడానికి ఈరోజు మనం ఏం చేయగలం? ఈ ప్రశ్నతోనే ముగిద్దాం.